రాహుల్ గాంధీ అయితే నేనే ప్రధాని అవుతాను అన్నటువంటి ఆశతోనే ఉన్నారు. ఎలాగా అంటే కాంగ్రెస్ అతిపెద్ద పార్టీగా ఆవిర్భవిస్తే వచ్చే సార్వత్రిక ఎన్నికల తర్వాత కాంగ్రెస్ అతిపెద్ద పార్టీగా అవతరిస్తే ప్రధానమంత్రి పదవి చేపట్టడానికి సిద్ధంగా ఉన్నానని చెప్పుకొచ్చారు. ఎన్నికలు కాంగ్రెస్ పనితీరు మీద విషయం మీద ఆధారపడి ఉంటుందని చెప్తున్నారు. కాంగ్రెస్ అతిపెద్ద పార్టీగా అవతరిస్తే నేనే ప్రధానమంత్రి అవుతానని చెప్తున్నారు. ఇది కీలకమైనటువంటి అంశం. ఇక్కడ సమస్యల్లో ఏంటంటే ఆయన ప్రధాని కావాలి అంటే ఫస్ట్ ప్రజామోదం పొందాలి. ఇంకోటి సంకీర్ణ కూటమి ప్రభుత్వంలో ప్రధానమంత్రి పదవి అయితే ఈయన వల్ల కాదు. అసలు ఈయనకి సంపూర్ణ మెజార్టీ వస్తే ప్రధానమంత్రి అయితే ఈయన ఇష్టం వచ్చినట్టు నడుపుకోవచ్చు. కమ్యూనిస్ట్ ఐడియాలజికల్గా దేశాన్ని మార్చేస్తాడు. అవసరమైతే చైనా లాగానో రష్యా లాగానో మార్చేస్తాడు. అలా కాకపోతే సాధ్యమయ్యే పని కాదు. మన దేశాన్ని తీసుకెళ్లి చైనాకి రాసిచ్చిన ఆశ్చర్యపోనక్కర్లేదు. టర్కీ వాళ్ళని తీసుకొచ్చి ఇక్కడే కూర్చోబెట్టిన ఆశ్చర్యపోనక్కర్లేదు. హిందువులు అనేవాళ్ళు ఈ దేశంలో సెకండ్ గ్రేడ్ పౌరులు అని చెప్పి అధికారికంగా ప్రకటించిన ఆశ్చర్యపోనక్కర్లేదు. తనదైనటువంటి ఒక ముద్ర వేసుకోవాలనుకుంటున్నాడు. కాకపోతే ముందు పబ్లిక్ ఆమోదం పొందాలి ఆయన.